ఇటీవల డిఎస్సి 2024లో ఇచ్చిన ఈ ప్రశ్నకు సొల్యూషన్ కాన్సెప్ట్ పరంగా మరియు షార్ట్కట్లో ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం. ఇచ్చిన ప్రశ్నలో ఒక మోటార్ సైకిల్ను 12% లాభానికి అమ్ముతున్నారు. సో ఫస్ట్ మోటార్ సైకిల్ యొక్క కొన్న వెల x రూపాయలు అనుకుందాం. ఇప్పుడు దీన్ని 12% లాభ శాతంతో అమ్ముతున్నారు. కాబట్టి అమ్మిన వెల ఏమవుతుంది? కొన్న వెల ఇంటూ 100 ప్లస్ లాభ శాతం బై 100. ఇది ఫార్ములా. సో అమ్మిన వెల అంటే ఏమవుతుంది? కొన్న వెల x రూపీస్, లాభ శాతం 12% కాబట్టి 100 ప్లస్ 12 బై 100, 112 బై 100 x రూపాయలకు ఆ మోటార్ సైకిల్ని అమ్మినారన్నట్లు. ఇప్పుడు ఈ అమ్మిన వెలను నేను y అనుకుంటున్నాను. అమ్మిన వెల y రూపాయలు అనుకుంటున్నాను. అయితే ఈ ఆల్రెడీ ఇన్ని రూపాయలకు అమ్మేశారు. కానీ ఇప్పుడు ఒక కేసు ఏమంటున్నారంటే అమ్మిన వెల కన్నా ఇంకా 108 రూపాయలు ఎక్స్ట్రా రూపీస్తోనే అమ్మితే, అంటే ఇన్ని రూపాయలకు కాకుండా 108 రూపాయలు ఎక్స్ట్రా రూపీస్కి అమ్మితే అప్పుడు ఏమయ్యేది అంటే కొత్త అమ్మిన వెల ఒకవేళ ఇన్ని రూపాయలు అయితే 15% లాభ శాతం వచ్చి ఉండేది, అంతే కదా. సో ఇప్పుడు ఇది దేనికి సమానం అవుతుంది? అమ్మిన వెల ఈక్వల్ టు కొన్న వెల ఇంటూ 100 ప్లస్ లాభ శాతం బై 100. సో y ప్లస్ 108 ఈక్వల్ టు కొన్న వెల ఎంత? x రూపీస్. లాభ శాతం ఇప్పుడు ఎంత వస్తుంది? 108 రూపాయలు ఎక్కువ కమ్మితే 100 ప్లస్ 15% వస్తుంది కదా. కాబట్టి కొత్త లాభ శాతం ఇంత. ఇప్పుడు y ప్లస్ 108 ఈక్వల్ టు 115, ఇది 115 బై 100 x అవుతుంది. కానీ ఆల్రెడీ మనకు y విలువ ఇక్కడ ఉంది. ఎంత? 112 x బై 100 రూపాయలు ఇక్కడ. ఇది y విలువ. సో ఈ y విలువను ఇక్కడ ప్రతిక్షేపిస్తే 112 బై 100 x ప్లస్ 108 ఈక్వల్ టు 115 బై 100 x. ఇప్పుడు ఇది ఒక ఏకచర రాశిలో రేఖీయ సమీకరణం. దీన్ని మనము ఏం చేయాలి? చరరాశులన్నీ ఒకవైపు, స్థిర రాశులన్నీ ఒకవైపు మార్చుకోవడానికి నేనేం చేస్తున్నానంటే ఈ x పదాన్ని అటు తీసుకెళ్తున్నాను. 108 ఈక్వల్ టు 115 బై 100 x. దీన్ని పక్షాంతర స్థాపన, అంటే మనం ఇటు నుంచి అటు తీసుకెళ్తామంటాం కదా, దాన్ని పక్షాంతర స్థాపన అని అంటారు మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 100 హారాలు సమానం కాబట్టి కాసాగు అవసరం లేదు. సో 108 ఈక్వల్ టు 3x బై 100. ఇప్పుడు x విలువ ఇక్కడ ఉన్న 3/100 అటు పక్షాంతర స్థాపన చేస్తే 108 ఇంటూ 100 బై 3 అవుతుంది. ఇది 3 1 3 3 9 చేతన 1 3 6 18. కాబట్టి 36 ఇంటూ 100 అంటే 3600
రూపాయలు అనేది కొన్న వెల అవుతుంది. అదే మనకు అడిగిన ప్రశ్న. అయితే ఇది మొత్తం కాన్సెప్ట్తో, మరి దీనికి ఏదైనా షార్ట్కట్లో చేయొచ్చా టైం సేవ్ కావడానికి? ఎందుకంటే మనకు ఇంత లెంతీగా చేయడానికి సమయం ఉండదు కదా. సో మనం ఇప్పుడు షార్ట్కట్ మెథడ్ని చూద్దాం. అయితే మనకి ఇచ్చిన క్వశ్చన్లో నుండి షార్ట్కట్ మెథడ్. అయితే క్వశ్చన్లో నుండి అమ్మిన వెల y అని, కొన్న వెల x అని అనుకుందాం. అయితే మనకేమన్నాడు, x రూపీస్కి కొని y రూపీస్కి అమ్మితే 12% లాభశాతం వస్తుంది. అదే దాన్ని ఒకవేళ xకి కొని y + 108కి అమ్మితే 15% లాభశాతం వస్తుంది. మరి దీనికి తేడా ఎంత ఉంది? 3% చేంజ్ వస్తుంది, అవునా కదా? దీనికి 2 ట్రాన్సాక్షన్స్లో తేడా ఏమేముంది? లాభశాతం వచ్చేసి తేడా 3% అవుతుంది. అమ్మిన వెల తేడా 108 రూపాయలు అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఏమని చెప్పొచ్చు, 3% అనేది 108 రూపాయలకు ఈక్వల్ టు అవుతుంది, అంటే సమానం అవుతుంది. ఇప్పుడు ఏకవస్తు పద్ధతిలో 100% ఎన్ని రూపాయలకు తెలుసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకు అదే కొన్న వెలను సూచిస్తుంది. ఓకే, లేదా కొన్న వెలకు ఈక్వల్గా డబ్బులు ఇంక్రీజ్ ఎంత అవుతుందో కూడా అట్లా కూడా అనుకోవచ్చు. సో ఇప్పుడు కొన్న వెల తెలుసుకోవడానికి ఇది ఏకవస్తు పద్ధతి మార్గంలో ఇది కనుక్కోవచ్చు. ఓకే, లాభశాతం తేడా 3 అయినప్పుడు అంటే 3%, అంటే ఈ 3% రూపీస్ ఈక్వల్ టు 108 అవుతుంది. మరి 100% రూపీస్ శాతం ఎన్ని రూపాయలకు అవుతుంది అని చూద్దాం. ఇప్పుడు పర్సెంటేజ్ పెరిగింది, అప్పుడు రూపాయలు కూడా పెరుగుతాయి కదా. సో ఏకవస్తు మార్గంలో మనం ఏమని చేయొచ్చు, ఇక్కడ వచ్చే ఆన్సర్ ఎక్కువ రావాలి. అందుకోసం మనం ఈ రెండిట్లో ఎక్కువ బై తక్కువ ఇంటూ ఇక్కడ ఒకటే వాల్యూ ఉంది కాబట్టి 108. సో ఈ పర్సెంట్ వెళ్ళిపోయినాయి. 3 1 3 36 3600 రూపీస్ అనేది కొన్న వెలను సూచిస్తుంది. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, కాబట్టి ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం 3వ ఆప్షన్ అవుతుంది. థ్యాంక్ యూ.